పద్మశాలి గురించి ఏ సాయమైనా ఎన్నటికైనా నేను చేస్తా అని చెప్పి 14 ఏళ్ల కింద చెప్పినాను. 14 ఏళ్ల కింద చెప్పినా అదే మాట ప్రకారం నేను చేసుకుంటూనే వస్తున్నా. నేను ప్రతి సంవత్సరం ఐక్యత మన ఇంద్ర అక్కడ వేరే టైప్, ఇక్కడ వేరే టైప్ జరుగుతుంది. మన అనేది అనుభవం లేదు. ఈ కట్టల బట్టలు టికెట్ వచ్చిన తర్వాత కుట్టించుకున్న బట్టలు, ఈ బట్టలు నాకు అప్పట్లో గాంధీ భవన్ ఎక్కలేదు, నాకు అనుభవం లేదు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టిన వల్ల, కాంగ్రెస్ పార్టీ పథకాలు పెట్టిన వల్ల నేను ఓట్లు నన్నెవరు నా కులపోళ్ళు కూడా తను చేయలేదు. అప్పుడు నేను నా పద్మశాలని కూడా నా కులపోళ్ళకు తెలియదు. చాలా మంది నా కాంగ్రెస్ చూసి ఓట్లు వేసినందుకు 2 లక్షల ఓట్లతోటి ఓడిపోతా అనుకున్న వాడిని 3040 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. నా మెదక్ వాసులకు, నా కుల బాంధవులకు, బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు అందరికీ అది మీరు గ్రహించాలి కదా. నేను పార్టీలో నుంచి వెళ్ళడం జరిగింది. 6 లక్షల మందికి మెసేజ్ పెట్టిన, నేను 6 లక్షల మందితో మెసేజ్ పంపించిన నా జిల్లా వాసులకు అందరికీ. నేను ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పి నేను అడగడం జరిగింది. ఎక్కువ శాతం మంది బీజేపీకి ఇచ్చారు, కొంతమంది కాంగ్రెస్ నుంచే పోటీ చేయండి అని చెప్పడం జరిగింది. నేనే చెప్పిన, నేను ఎలా పోటీ చేయాలి, ఇంత అవమానం జరుగుతున్నా కూడా 2 పాములు గడిచినాయి. 3వ పాము కేసీఆర్ గారు, అతి డేంజర్ అయిన పాము. అతను నా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టాలన్నాడు. ఆయన మాట్లాడి కాంగ్రెస్ లో వచ్చినప్పుడు ఆయన టికెట్ ఆయనకి ఇచ్చేస్తారు కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కూడా ఏం ఆలోచిస్తారు, నరేంద్రనాథ్కి ఇస్తే ఒకే ఎంపీ గెలుస్తారు. అదే టీఆర్ఎస్ పార్టీ మన దాంట్లో మెడిసి కానీ అలయన్స్ అయితే 10 ఎంపీలు గెలుస్తారని చెప్పి ఆలోచిస్తుంది. 10కి చూస్తుందా, 1కి చూస్తుందా చెప్పండి. ఒక్కసారి ఒక్క ఎంపీ అవసరం లేదు, ఆమెకి 10 ఎంపీలు అవసరం. సోనియా గాంధీ గారి చేతిలో ఉండలేదు నా టికెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ గ్రహించి ఇన్ని కష్టపడి తెచ్చినా సరే ఈ ఎమ్మెల్యేలు సహకరించారు నాకు. ఎందుకంటే ఒక బలహీన వర్గానికి చెందిన వాడిని కాబట్టి, ఒక బీసీ కులానికి చెందిన వాడిని కాబట్టి వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కులాన్ని, అగ్ర కులానికి కూడా వాళ్ళు సాయం చేస్తలేరు. వాళ్ళ కుర్చీలో కూర్చున్న వాళ్ళు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ తమ్ముళ్ళే బాగుపడాలి, అన్నదమ్ములే బాగుపడాలి, కానీ వేరే ఎవరు బాగుపడతారు వాళ్ళ ఉద్దేశంగా ఉన్నారు. నేను గెలిస్తే రేపటి దినం ఈ బలహీన వర్గానికి చెందిన వాడు, వీడు అన్ని అంగులు ఉన్నాయి నరేంద్రనాథ్కు, వీడు మళ్ళా మాకు మేకై అవుతాడని చెప్పి వాళ్ళు నాకు ఎక్కడి నుంచి అయినా సరే రానియకపోవడం చాలా ఎంతో జరిగింది. నాకు అవమానాలు ఎన్నోసార్లు. ఇవన్నీ చూసి నాకు టీడీపీ పార్టీ అధినేత నన్ను పిలవడం జరిగింది. ఆయన పిలిస్తే కూడా నేను అన్నా, సార్ మీ ఫ్యాన్ సార్, నేను గొప్పవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాకు 20 నిమిషాలు మాట్లాడితే నాకు ఎంతో గొప్ప అనిపించింది. ఎందుకంటే నేను ఇంత చిన్నవాడి నుండి కూడా అంత గొప్పవాడు నా గురించి ఫోన్ చేయడం అంటే నా జిల్లాలో చేసుకున్నా, నేను పనులు కృషి చేసుకున్నాడు ఆయన కన్నా నేను మీలాంటి వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయితే చాలా గొప్ప సంతోషంగా తెలియగల వాళ్ళు మీరు అని చెప్పడం జరిగింది. మళ్ళా ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు మన భారతదేశానికి ప్రధానమంత్రి అయితే చాలా గొప్ప ఉంటుంది, అభివృద్ధి ఎంతో చెందుతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ గతంలో జరిగింది. నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, నేను ఇంకా సమయం రాలేదు సార్, సమయం వచ్చినప్పుడు నేను కాంగ్రెస్లో మార్చుకొని నేను ఆలోచించి మీ దగ్గరకు వస్తుంటారని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మన తెలంగాణలో తెలుగుదేశం గురించి వెనుకబడిపోయింది ఆయన గురించి. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది రమ్మని చెప్పడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్లోకి వస్తున్నది. అప్పుడు కేసీఆర్ గారు శిష్యులు ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు, నువ్వు కాంగ్రెస్లోకి మెడిపోతే మా బతుకులు ఏం కావాలని అంటున్నారు. వాళ్ళు నా బతుకు కూడా అట్లనే అవుతుంది, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అవుతుంది. నేను ఒక్కసారి మీరు గుర్తించండి. ఇవన్నీ ఆలోచించి నాకు మీరే సలహా ఇవ్వండి అని చెప్పి నేను మెసేజ్లు 6 లక్షల మందికి ఇచ్చాను.
6 లక్షల మందిలో ఎక్కువ శాతం బీజేపీ మంది ఇవ్వడంతో నేను నిన్న రాజ్నాథ్ సింగ్ గారితో ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారితో వెళ్ళి వాళ్ళ ముందే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు, మన జిల్లాకు పుచ్చిరెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మన రాష్ట్రానికి ట్రెజరర్ గారు, వీళ్ళందరూ కలిసి నన్ను తీసుకెళ్లడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ పార్టీ ప్రెసిడెంట్ అతని దగ్గర తీసుకెళ్ళి కాండువా వేసుకున్నా. నాకు ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి నేను పోటీగా వస్తున్నాను. నేను మా కుల బాంధవులకు అందరికీ చెప్తున్నా, దయచేసి మీరందరూ సహకరించాలి. నేను మీ కులానికి, మన కులానికే కాదు, బీసీలకే కాదు, అందరికీ గురించి నేను సేవ చేయాలని చెప్పి ఓన్లీ రెడ్డి రెడ్డి అనుకుంటారు. అందుకొరకే నేను వదిలిపెట్టి ఎంత కష్టపడ్డా కూడా వృధా అయింది. నా రక్తం ఇచ్చిన కాంగ్రెస్కు, నా చెమటోచి రక్తం ఇచ్చిన పేదవాళ్లకు, కానీ పేదవాళ్ళది కానీ నా డిస్టిక్ల ఎవరిది కానీ నేను తీసుకోలేదు. ఇప్పుడు కానీ తీసుకునే ఆలోచన కూడా లేదు. నేను మనకి ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక పురుషోత్తం బాబుకు, రాజేశమన్నకు, యాదగిరన్నకు, నా బాలన్నకు, నా బిషపత్ అన్నకు, సీనన్నకు, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినందుకు ఆనంద్ భాస్కర్ గారు ఎంపీ గారు వచ్చారు, రాజ్యసభ మెంబరు, ఫోన్ చేయగానే రావడం జరిగింది. వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఇక్కడ జరిగినందుకు ఇదే 2014-15లో మంచిగా ఇంకా ఘనంగా చేసుకుందాం మనం. అప్పటికి మన స్థాయి భగవంతుందయా, మీరందరూ ఆశీర్వాదం ఉంటే చాలా పై ఎత్తుంటాం. అప్పటికి ఎంపీ అయినామనుకో కనీసం 20,000 మందితోటి ఇదే ప్రోగ్రాం చేస్తామని చెప్పి నేను మాట చెప్తున్నాను. అప్పుడు మన జిల్లాకి ఎంతో అభిమానులు వస్తారు. నన్ను నరేందర్ అన్న మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది నాది. అప్పటి వరకు నేను ఇంకా